తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు చేబియ్యం కిరణ్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అఖండ లక్ష్మి సౌభాగ్యవతి భవ. గురుగారు, ఎన్నో ధర్మ సందేహాలు ప్రేక్షకులు అడుగుతూ ఉంటారు కామెంట్స్ రూపంలో. అందులో తులసమ్మ గురించి చాలా మంది అడిగారు. ఇంట్లో తులసిని పెంచుకుంటున్నామండి, అప్పటి వరకు బాగున్న తులసి అనుకోని పరిస్థితుల్లో ఎండిపోతూ ఉంటుంది, అది దేనికి సంకేతం? అలా ఎండిపోయిన వాటిని ఏం చేయవచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఏంటంటే తులసి మొక్క యొక్క వయసు 1 నుంచి 3 సంవత్సరాలు, మాక్సిమం 5 సంవత్సరాలు. ఫస్ట్ ఈ కామన్ థింక్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక కోణంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక పని అనేది దానికి ఎండ్ కూడా ఉంటుంది, ప్రారంభం అంతిమం ఉంటుంది. కృష్ణ పరమాత్ముడు రావడం, ఆయన యొక్క జన్మ అంతర్ధానం అయిపోవడం కూడా రెండు ఉన్నాయి. రాముడు అవతరణ, రాముడు అంతరార్థం. ఈ రెండు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక మొక్క యొక్క దాని వయసు ఎంత తెలుసుకోకుండా హడావుడికి పెడితే ఇబ్బంది పడతాం. కాబట్టి మీ ఇంట్లో ఒక 2-3 సంవత్సరాలుగా ఇల్లు మొక్క బాగానే పెరిగింది, 4-7 వచ్చి 4 పండిపోయినప్పుడు దాన్ని ఎండిపోయింది అనకుండా పండిపోయింది అంటారు, లేదా పడుకుంది అంటారు. ఇలా పండిపోయినటువంటి తులసమ్మని మనం దాని నుంచి కంగారు పడక్కర్లా ఎట్టి పరిస్థితుల్లో. అంటే మీరు పెట్టి 2-3 ఏళ్ళు అయిపోయింది, బాగా గుబురుగా పెరిగింది, బ్రహ్మాండంగా వచ్చింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎంత ఏపుగా ఎరిగితే అంత మంచి అర్థం కాదంటలే. కానీ దాని వయసు, తులసమ్మ కోటలో ఉండే తులసి మొక్క వయసు మాక్సిమం 3 సంవత్సరాలు, లేదా ఇంకొద్దిగా మనం ఎరువు వేసి 4 సంవత్సరాల కంటే ఎక్కువ వెళ్ళదు. మరి అలాంటి దాని గురించి కంగారు పడడం ఎందుకు? ఫస్ట్ అంటే ఈ మానసికమైనటువంటి నెగిటివ్ని పెంచుకునే ప్రయత్నం. దాని గురించి అలాంటి వాళ్ళు చెప్పినటువంటి అనేక రకాల ఉపమానాలు అవి ఇవి కంగారు పెడుతూ ఉంటాయి. కాబట్టి మీ ఇంట్లో 4 సంవత్సరాలు కనుక మొక్కుంటే యు ఆర్ వెరీ కంఫర్టబుల్, మీకు అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉన్నట్టే. 4 ఏళ్ళ తర్వాత మీరే తప్పకుండా మళ్ళీ ఇంకొక మొక్క పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీనికంటే ముందు మీరు ఈ తులసి మొక్కను పెట్టినప్పుడే ప్రతి 6 నెలలకోసారి ఎక్కడో దగ్గర వెళ్తున్నప్పుడు తులసి మొక్క తెచ్చుకొని వేరే దాంట్లో కుండీలో పెట్టుకుంటే బాగా ఉంటుంది. తులసి కోట కాకుండా వేరే 2-3 పాత్రల్లో కూడా మీరు తులసమ్మని పెంచుకోవడం మంచిది ప్రతి 6 నెలలకోసారి. అప్పుడు మనకి ఇది పండిపోతున్న సందర్భంలో ఫస్ట్ మీకు ఎలా కనపడుతుంది అంటే ఆకులు వడిలిపోతాయి. ఫస్ట్ తులసమ్మ పడుకుంటుంది అన్న అర్థంలో ఆకులు వడిలిపోతాయి, గ్రీన్గా ఉంటుంది కానీ ఆకులు వడిపోతాయి, అంటే ఎనర్జెటిక్ కనపడదు. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అమ్మవారి తులసి మొక్క పడుకుంటుంది అంటే అమ్మవారి దాదాపుగా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వెంటనే ఈ తులసమ్మ ఉన్నప్పుడు ఇంకొక మొక్క తీసుకుని దాన్ని పెట్టేసుకోవాలి. అప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది, మీకు అనుకూలంగా ఉంటుంది. సో కాబట్టి దాని గురించి అంతగా భయపడకండి. ఇప్పుడు మనకి భయపడేది ఎప్పుడు పడాలంటే, ఒక మొక్క పెట్టాం 1 మంత్ అయిపోయింది, సరే సార్ నీళ్లు పోయకపోతే ఎండ సూర్యరశ్మి రాకపోయినా అంటే విషయం వేరు. కానీ బాగా నీళ్లు పోస్తున్నానండి, పూజ చేస్తున్నా అని చెప్పినప్పుడు ఎండిపోయినట్టయితే ఇంటికి నెగిటివ్ ఎనర్జీ, అంటే వ్యక్తికి కానీ ఇంటికి కానీ తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ అంటే ఇది వెంటనే పెట్టిన 2 నెలల్లో కనుక మనకి తులసమ్మ వారు పడుకున్నా ఎండిపోయినా మీకు అలాంటప్పుడు తప్పకుండా ఇంట్లో ఏదో ప్రభావం, నెగిటివ్ ఎనర్జీ, ఆర్థిక నష్టము, ఆరోగ్య భంగం 2 కలుగుతాయని అర్థం. అది ఇండికేషనే, 100% ఇండికేషన్. కాబట్టి ఆ విషయంలో మీరు తప్పకుండా ఆ సమయంలో వేరే మొక్క నాటుకోవడం, ఇంట్లో ఏదైనా పుణ్యావాసన చేసుకోవడం, ఏదైనా దైవనామస్మరణ ప్రతిరోజు ప్రతిసారి పండిపోయినప్పుడల్లా ఏదో జరిగినప్పుడల్లా బ్రాహ్మణి పిలిచి పూజలు అక్కర్లా. మనం దైవనామస్మరణ చేసుకోలేమా, రామనామం చేయలేమా, తులసినామం చెప్పలేమా? సో కాబట్టి మనకు తోచినటువంటి భగవన్ నామస్మరణ ఎక్కువ చేసుకోవడం. ఇప్పుడు జ్వరం వచ్చింది, రెస్ట్ తీసుకుంటున్నాగా, రెస్ట్ తీసుకుంటున్నాం, వాడు డాక్టర్ దగ్గర వెళ్తే 4 మాత్రలు ఇస్తాడు, టైం చెప్తాడు, ఇది 10 to 1, ఇది 2 to 3, ఇది 4 to 5, ఇది నైట్ 10 to 1, ఈ క్రోసిన్ వేయండి, ఇది గొంతులు వేయండి, అన్నం వేడివిడిగా తినండి, మసాలాలు తినకండి. అంటే డాక్టర్ చెప్పినటువంటి విధి విధానాలు పాటిస్తున్నామే, ధర్మం చెప్పిన మనం పాటించాం. మనం ఎప్పుడైతే మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కలిగిద్దో ఇవన్నీ ఇండికేషన్స్. ఒక్కోసారి మారేడు మొక్క ఎండిపోతుంది, బాగా ఉన్న మారేడు మొక్క అసలు దాదాపుగా మీ 18 ఏళ్ళు ఉంటుంది మారేడు మొక్క, కానీ ఒకసారి వెంటనే మాడిపోతుంది, అది కూడా అమ్మవారు కూడా స్వామివారు పడుకుంటారు. ఇలా మారేడు మొక్క కూడా పండిపోయినప్పుడు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది అర్థం. కొంతమంది గుమ్మడికాయలు కడతారు, అమావాస్యకి గుమ్మడికాయలు కడతారు, కట్టిన కొద్ది రోజులనే వాసన వస్తుంది కొంతమంది ఇళ్లలో. నేను నిజంగా చూశాను, ఎండిపోవడం చూస్తాను, మ్యాక్సిమం అది కుచించుకుపోయి ఎండిపోతుంది. అంటే తప్పకుండా మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తీసుకుంటుంది. 6 months 1 yearకి దాన్ని మనం మార్చుకోవాలి. ఒకసారి కట్టిన కొద్ది రోజులకి కాయ ఉంటుంది, నీటి బొట్లు కారుతూ వాసన వస్తుంటుంది, ఒక డిఫరెంట్ వాసన వస్తుంటుంది. అప్పుడు కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, ఎవరికి అనారోగ్యం వస్తుందని చెప్పి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇండికేషన్లో తప్పకుండా వ్యాపారవేత్తలందరూ కూడా లక్ష్మీ ఆరాధన చేసుకోవడం, ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా సుమంగళ యోగం కోసం తప్పకుండా మీరు అమ్మవారి దీపారాధన, పూజలు, పునస్కారాలు, నామస్మరణ, మీ పనిని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఆపుకోమని నేను ఎప్పుడు చెప్పను. మీ విద్యుక్త ధర్మాన్ని పాటిస్తూ 1 గంట భగవంతుని కేటాయించండి. మీరు భోజనం చేసే సమయంలో ఒక 5 నిమిషాలు, టిఫిన్ చేసే సమయంలో ఒక 5 నిమిషాలు, బయట పిచ్చాపాటి మాట్లాడడంలో 5 నిమిషాలు, మీరు పడుకునే విషయంలో 10 నిమిషాలు, ఈ మొత్తం కలిపి 1 గంట సమయాన్ని మీరు చేసేటువంటి పనుల్లో కొంత సమయాన్ని భగవంతుని కేటాయించండి. ఇది కూడా మాకు సాధ్యం లేదు, సాధ్యం కాదు, తూర్పుది దండం పెట్టండి, వచ్చిన అనుభవాన్ని అనుభవించండి.
అంతే అంటారా? సూటిగా చెప్తాను. ఎందుకంటే ఆ, అంత సమయం కూడా మీకు లేదంటే పెట్టలేదు. అంటే భగవంతుడి కంటే గొప్పవాళ్ళు మీరు. అంత టైం లేనప్పుడు మీరు ఇక మిమ్మల్ని ఎవరు ధరిస్తారు అంటే సాధ్యం కాదు మీకు. కాబట్టి మీరు దాన్ని అనుభవించాల్సిందే. అయ్యో లేదండి చేసుకుంటాం, ఇవి చేయండి. ప్రతిసారి బ్రాహ్మణి వచ్చి చేయాలి, హోమాలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, మీకు చేతబడి చేశారు, మీకు నైట్ ఎనర్జీ వచ్చేసింది, అదంతా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. చేతబడి ఇలాంటి చేసేటప్పుడు కూడా మనకి బ్లాక్ మ్యాచ్ చేసేటప్పుడు కూడా తులసి నల్లగైపోతుంది. తులసి కాండంతో నల్లగైపోతుంది, మీకు నలుపు వారిపోతుంది. అంటే మనకి ఎరుపుగా ఉంటుంది తులసి ఎండిపోతే. బ్లాక్ మ్యాజిక్ కానీ చేతబడి నెగిటివ్ ఎనర్జీ బాగా వస్తే మాత్రం నలుపుతో వచ్చేస్తుంది. తులసి పువ్వు నలుపు అయిపోతుంది, మారేడు మొక్క నలుపు అయిపోతుంది. పూల మొక్కలు హఠాత్తుగా పూల మొక్కలు వితిన్ 6 hours అవి చనిపోతాయి. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్టు. దృష్టి దోషం అవన్నీ కూడా అంటే మిమ్మల్ని చెప్పి భయపెట్టాలని కాదు, నేను సైంటిఫిక్గా మాట్లాడతాను. అవతలి వ్యక్తి యొక్క నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. నథింగ్ బై హిప్నటైజ్. అవతల వ్యక్తి నువ్వు బాగా సంపాదిస్తున్నావు, బాగా ఉన్నావు, వాళ్ళని గీతాంజలి యాంకరింగ్గా ఫుల్ చేస్తుంది, అసలు మొత్తం సోషల్ మీడియాలో ఆవిడే కనబడుతుంది అంటే అయిపోయి ఎవరో ఒకరు దెబ్బ నజరబడి అదొకసరికి గీతాంజలి మంచిది కాదండి, కొద్దిగా ఎక్కువ ఉంది అని అటువంటి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏదో ఒకటి సృష్టిస్తుంది. అంటే ఇది మనకి ఏమనుకుంటాం అంటే అయ్యో నేను అంత మంచి చేస్తున్నా కదండి, మంచి మంచి వాళ్ళు వస్తాను, మంచి ప్రశ్నలు అడుగుతాను, నేను కామెంట్స్ వచ్చినా అడుగుతాను కదా అని మనం అనుకుంటాం. వాళ్ళకేంటి, వాళ్ళకి అది సాధ్యం కాలేదు కాబట్టి, ఆ గుర్తింపు రాలేదు కాబట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి నెగిటివ్ మనం ప్రెస్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒక గీతాంజలి ఎందుకు చేయాలి యాంకరింగ్, సరే ఇంకో ఎల్లమ్మని పెట్టు, ఇంకో పుల్లమ్మని పెట్టు. ఆ ఎల్లమ్మ పుల్లం వచ్చరికి ఏమంటే చిరంజీవి ఇంట్లో తులసి మొక్క బాగా పండిందా అంటే ఒక చిరంజీవి కాన్సెప్ట్ రాగానే అది మళ్ళీ హైక్ వచ్చేసి 2 లక్షల వ్యూస్ వచ్చేసరికి అరే ఎల్లమ్మ చెప్పిన వ్యూస్ బాగా వచ్చాయి, ద కంటిన్యూటీ ఎల్లమ్మ. ఈ ఎల్లమ్మకి తోకదో తల తెలియదు. మళ్ళీ ధార్మికమైన విషయాలు అనుభవం ఉన్నటువంటి గీతాంజలి అడిగే ప్రశ్నలకి ఇంకో ఎల్లమ్మ అడిగే ప్రశ్న తేడా ఉంటుందిగా. సో అంటే నేనేది ఎగ్జాంపుల్, ఇది నేను మిమ్మల్ని వెనకేసుకొస్తున్నాను, ఇంకో తక్కువిస్తున్నాను కాదు. అంటే ఏ పద్ధతిలో ఉన్నామో ఆ పద్ధతి వ్యక్తులకి ఎలా విధంగా అడగాలి, ఎలా సమాధానం రాబట్టుకోవాలి, ఎలా దాన్ని 10 మందికి మనం పంచగలగాలి అనే విషయం మీద ఉంటుంది. ఈ అనుభవాన్ని రిసీవ్ చేసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ అనేది పక్క వాళ్ళు మన యజమానులకు ఇంకొకరికి నెగిటివ్ ఎనర్జీ పోస్ట్ చేసి ఆ మనకున్నటువంటి తత్వాన్ని తగ్గించే గుణం. ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మనకి నెగిటివ్ ఎనర్జీ, రాహు కేతు ప్రభావము, ఇంట్లో అయినా నెగిటివ్ ఎనర్జీ బాగా పొందుకోవడం అనేది మనకు కలుగుతుంది. అలాంటప్పుడు మనం కొద్దిగా సేపు, ఇంతకుముందు చేస్తున్నామండి, గంట చేస్తున్నానండి, ఇంకొక పావు గంట చేయండి, లలిత పారాయణ చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, శివనామస్మరణ చేయండి, తులసి అష్టోత్తరం చదవండి. ఇవి చేయడం వల్ల ఏమిటంటే రీ ఎనర్జీ మళ్ళీ బ్రహ్మాండంగా బూస్టప్ అవుతుంది, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి 1 monthలో కనుక మీకు ఇలాంటి జరిగితే, 2 months జరిగితే మాత్రం ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ఎక్కువగా దీపారాధన, నూనెతో దీపారాధన చేయడం, ఇంటికి తెల్లవాలు కలిపి నిప్పులలో తెల్లవాలు వేసి సాంబ్రాణి వేసి ఇంటి మొత్తానికి మనం ధూపం పెట్టాలి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. రెండవది వెరీ ఇంపార్టెంట్, తులసికోట దగ్గర కూడా ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు అంటారు కదా, ఆ గళ్ళుప్పుని తులసికోట దగ్గర పెట్టడం. సింహద్వారం దగ్గర 2 గళ్ళుప్పులు, 2 పిడికిళ్ళు సింహద్వారం పెట్టి ఆ రాత్రి ఉంచేసి పొద్దున్నే డస్ట్బిన్లో వేసేయచ్చు. అది తీసుకెళ్ళి మన రోడ్డు మీద వేయకండి, మీ దరిద్రాన్ని ఇంకోటి కంటగట్టాలి, ఇది మహాపాపం, అది ఇంకా డబుల్ దరిద్రం తగులుతుంది మనకి. కాబట్టి డస్ట్బిన్లో వేసేయచ్చు, మనం మన దరిద్రాన్ని పోగొట్టుకోవడమే కదా. డస్ట్బిన్లో పడేయండి, వెళ్ళిపోతుంది అది. లేదా నీళ్ళలో పడేయండి, ఇంకుడు గుంతలు ఉన్నాయి, ఇంకుడు గుంతలు వేసేయండి, నో ప్రాబ్లం, దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకుడు గుంత మన ఇంట్లోకి వస్తుంది మళ్ళీ, అలా రాకుండానికే మీకు చేసింది, కట్టడి చేసాం లోపల రాకుండా. కాబట్టి ఇలా గళ్ళుప్పు పెట్టినా తప్పకుండా మనకు అనుకుంటుంది. తులసి మొక్క అమ్మవారు పడుకోగానే మీరు కంగారు పడి భయపడాల్సిన అవసరం లేదు, వెంటనే మరొక మొక్క పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ శుక్రవారం మంగళవారం కనుక పండిపోయినట్టు అనిపిస్తే మాత్రం మనకి ఏదో రకమైన అనారోగ్యం సూచిస్తాను అర్థం. కాబట్టి ఆ టైంలో తప్పకుండా మీరు భగవనామస్మరణ చేసుకుంటూ వాసుదేవ నామస్మరణ చేయాలి. రోగనాశనానికి వాసుదేవ నామస్మరణే అచ్యుతుణ్ణి, అనంతుణ్ణి, గోవింతుణ్ణి స్మరణ చేస్తే రోగనాశనం కలుగుతుందని విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకెక్కువగా చాలా ఇబ్బంది, అందరికీ ఇబ్బంది అయిందండి, అంటువ్యాధులు వచ్చేసి అనుకున్నప్పుడు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ఇంకా విశేషం. ఇప్పుడు ఒక్క తులసి మొక్క పండిపోతే ఇన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిహారం వెంటనే ఉంది మనకి, దైవనామస్మరణే తప్పకుండా దైవస్మరణ చేసుకుంటే అంత మంచి ప్రయోజనాన్ని పొందుకుంటూ చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు.